మంచి విత్తనాలు కథ పేరు మంచి విత్తనాలు అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా కథ. పక్షులు జంతువులు అన్నీ కలిసి ఉన్నాయి. ఏంటో కథ చూద్దాం. ఓ చిలుక చెట్టు మీద వాలింది. దూరమగ్గిన పండు ఒకటి కొరుకుతుండగా ఒక పావురం ఏడుస్తూ కనిపించింది. దాని రెక్కల నుండి రక్తం కారుతోంది. గబగబాట వెళ్ళింది చిలుక. కంగారు పడకు, నీకు నేను సాయం చేస్తాను అంది. నిన్నెప్పుడు చూడలేదే నేను, అయినా సాయం అంటే ఏంటి అని అడిగింది పావురం. నేను దండకార్యం నుండి వచ్చా. మన తోటి వారు బాధలో ఉంటే అది తగ్గించే పని చెయ్యడమే సాయం అని చెబుతూనే చిలుక దగ్గరలోని చెరువు నుంచి నీరు తెచ్చి గాయాల్ని కడిగింది. ఆకుపసరు రాసింది. తినడానికి పండు ఇచ్చి, నువ్వు కూడా ఇలాగే కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలి, సరేనా అంటూ చిలుక ఎటో ఎగిరిపోయింది. ఆ పావురం ఓ రోజు ఎటో వెళుతుంటే కుందేలు ఏడుస్తూ కనిపించింది. దానికి చిలుక మాటలు గుర్తుకొచ్చి దగ్గరికి వెళ్ళి కారణం అడిగింది. నా పిల్ల ఎటు పోయిందో కనిపించడం లేదు అంది కుందేలు. పావురం అటు ఇటు ఎగురుతూ దాని పిల్ల ఎక్కడిందో చూపించి, నువ్వు కూడా ఎవరికైనా ఇలాగే సహాయపడు అంటూ తన దారిన తాను పోయింది. ఒకరోజు ఆ కుందేలు పొరుగింట్లో ఉన్న కొంగలు దేనికోసమో గొడవ పడుతున్నట్లు గమనించి కారణం అడిగింది. అప్పుడు మగ కొంగ, వేటాడి తెచ్చిన చేపలు నిప్పు లేదని వండలేదు, వేటాడి తెచ్చిన చేపలు నిప్పు లేదని వండలేదు మావిడ అని చెప్పింది. మా ఇంట్లో నిప్పు తీసుకెళ్ళండి అని సాయం చేసి కుందేలు సాయం చేసింది. సాయం అంటే ఏంటో చెప్పింది. మీరు నాలాగే మీకు సాయం చేశాను కదా, అలాగే మీరు కూడా వేరొకరికి సాయం చేయండి అని చెప్పింది. ఇది జరిగిన మన్నాడు కొంగలకి పక్కింట్లో ఉన్న నక్క ఏడుపు వినిపించింది. అంటే నక్క కొడుకు ఏడుస్తున్నాడు. నక్క కొడుకు ఏడుపు వినిపించింది. నా కొడుక్కి మాంసం ముక్క లేనిదే ముద్ద దిగదు, ఈరోజు వేటాడి తేలేదని ఏడుస్తున్నాడు అని చెప్పింది నక్క కొంగతో. కొంగలు వెంటనే తమ ఇంట్లో ఉన్న చేపలను తెచ్చి ఇచ్చాయి. ఆ నక్క ఓసారి పనుండి పొరుగురు వెళ్తుండగా ఏనుగు ఏడుపు వినిపించింది. అది పెద్ద గోతిలో పడిపోయిందని తెలుసుకున్న నక్క జంతువులను పిలుచుకొని వచ్చింది. అన్నీ కలిసి ఆకులు కొమ్మలు పికలించి గోతిలో పడేసి ఏనుగును పైకి వచ్చేలా చేశాయి. ఇలా సాయపడే గుణం ఒక జంతువు నుండి మరొకటి నేర్చుకున్నాయన్నమాట. ఒక జంతువు నుండి మరొక దానికి అలవాటు అయిపోయింది. విషయం తెలుసుకున్న మృగరాజు సింహం తమ అడవి జంతువులకు ఈ మంచి అలవాటు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని సభ ఏర్పాటు చేసింది. అడవిలో మార్పునకు కారణం అడిగింది. ముందుగా ఏనుగు మాట్లాడి తాను నక్క వల్ల సాయం పొందిన దానిని గురించి చెప్పింది. తర్వాత నక్క, కొంగ, కుందేలు, పావురం వచ్చి తమ అనుభవాలు చెప్పాయి. ఒకరికొకరు సాయం చేసుకోవాలని చిలుక చెప్పింది అంది పావురం. మృగరాజు చిలుకను రప్పించి సన్మానించింది. చిలుక అందరికీ నమస్కరించి, ఎన్నో ఊళ్ళు తిరిగే నేను ఇతరులకు సాయపడడాన్ని మనుషుల దగ్గర నుండి నేర్చుకున్నా, అందువల్లనే వాళ్ళు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు అంది. జంతువులన్నీ చిలుకను సత్కరించి తమతోనే ఉండిపోమన్నాయి. చిలుక ఒప్పుకోకుండా, మంచి లక్షణాల నుంచి విత్తనాల్లా చల్లుతాను, మంచి లక్షణాలు
మంచి విత్తనాల్లా చల్లుతాను అంటూ మరో అడవికి బయలుదేరింది. మంచి లక్షణాలు అంటే ఇలాంటి గుణాలు, ఒకరికొకరికి సాయం చేసుకోవడం, ఆ విధంగా ఒకరికొకరికి చెప్పుకుంటూ సాయం చేసుకుంటూ పోతుండాల. అదే విత్తనాలు చల్లడం అంటారన్నమాట. మంచి విత్తనాలు చల్లడం అంటారు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసినంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి. చేస్తుంటారు కదా పిల్లలు.